ప్రభు నామమున మీ అందరికీ వందనాలు. ఆయన తన ప్రజలకు విమోచన కలగచేయువాడు. కీర్తనలు 111 9. ప్రియమైన దేవుని బిడ్డలారా, స్నేహితులారా, ఈ వాక్యం మనకు దేవుడిచ్చిన రక్షణ వాగ్దానాన్ని తెలియచేస్తుంది. దేవుడు తన ప్రజలను విడిపించడానికి విమోచకుడిని పంపించాడు. అదే యేసుక్రీస్తు ద్వారా మనకు రక్షణ వస్తుంది. ఆయన ఒప్పందం శాశ్వతమైనది. ఆయన నిబంధన అది ఎప్పటికీ మారదు. ఆయన నామం పరిశుద్ధమైనది, మహిమతో నిండింది. దాన్ని పిలిచే వారికి రక్షణ కలుగుతుంది. మనకున్న వాగ్దానం, నిన్ను నేను రక్షించాను, నా నిబంధన నీతో నిశ్చయమైనది, నా నామమును పిలిచినప్పుడు నిన్ను కాపాడుదును అని ప్రభు చెప్తూ ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన తన ప్రజలకు విమోచన కలగచేయువాడు. ఈ రోజున ఎవరైతే నన్ను విమోచించు ప్రభా, ఈ సమస్యల నుంచి, ఈ బలహీనత నుంచి, ఈ ఇబ్బందుల నుంచి, ఈ ఇరుకుల నుంచి అని ఎప్పుడైతే మనం అడగటం ప్రారంభిస్తామో, దేవుడు ఖచ్చితంగా మనకి విమోచన కలగజేసి మనలను విడుదల చేస్తాడు. ఉదయకాల సమయంలో దేవుణ్ణి మనం అడుగుదాం, విమోచించు ప్రభా అని. ఆయన తన ప్రజలను విమోచించాడు. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ భూమి మీదకి వచ్చి తన రక్తం చేత కార్చి ప్రతి ఒక్కరిని విమోచించాడు. విమోచించబడిన వారందరం కూడా విడిపించబడి దేవుని చిత్తానుసారంగా జీవిస్తూ దేవుని ఆశీర్వాదాలు పొందుకున్నాయి. కొద్ది మాటలు దేవుడు మన వెనుకల్లో ఫలించునుగాక. ఆమె తలలు వంచుకుందాం, కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మీ ఘనమైన నామానికి వందనాలు. రాత్రంతా కాచి మరొక శ్రేష్టమైనటువంటి ప్రభా దినాన్ని మాకు అనుగ్రహించినందుకు మీ స్తోత్రం. వేకుని లేచి మిమ్మల్ని ఆరాధించే ధన్యత, స్తుతించే ధన్యత, ఘనపరిచే ధన్యత మాకు అనుగ్రహించినందుకు మిమ్మల్ని స్తుతిస్తూ మహింపరుస్తున్నాం. మా అవసరతలన్నీ తీర్చండి, మా అక్కరతలన్నీ తీర్చమని ప్రభు పేరట వేడుకుంటున్నాం. ప్రభా, ఇంకెవరన్నా విడిపించబడకపోయినా, విమోచించబడకపోయినా వారందరినీ కూడా విడిపించి మీరే సహాయం. ఏదైనా వివాహ దినాలు, పుట్టినరోజులు, అనారోగ్యాలు, ఆర్థిక సమస్యలు, కుటుంబ అవసరతలు, వాతావరణ పరిస్థితులు, ఈ దినాన ఉన్నటువంటి ప్రతి ఒక్క అవసరత మీరు తీర్చమని ప్రభు పేరట వేడుకుంటున్నాం. నేను మా అక్కరతలన్నీ తీర్చి మమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటారని నమ్ముతూ ప్రార్థన చేస్తాను. ఏదైనా దీవులతో మమ్మల్ని నింపి మీ అపారమైన కృపలో జ్ఞాపకం చేసుకుంటారని సమస్త మహిమ ఘనత ప్రభావాలు చెల్లిస్తూ మిమ్మల్ని స్తుతిస్తూ ఈ ప్రార్థన యేసు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్.